కేశవరం గ్రామంలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు కలెక్టర్. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సును కేశవరం గ్రామంలో నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు భూభారతి చట్టంపై ఉన్న అపోహలను తొలగించాలని అధికారులకు సూచనలు చేశారు. రైతుకి హక్కు కల్పించడానికి, రైతుకి ఆల్రెడీ భూమి ఉంది, భూమి ఎక్కడికి పోవట్లేదు, భూమిని ఎవరో వచ్చి ఆక్రమించుకోవట్లేదు. కానీ ఆ భూమికి హక్కు ఉంటేనే రైతు ప్రశాంతంగా రాత్రి నిద్రపోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రతి సెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా రైతుకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అంటే, ఇంత అవగాహన సదస్సులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే, మనకి 2020లో ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి. అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము. ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్లో ఎవరి పేరన్నా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు. సో దానివల్ల రైతులు చాలామంది ఏదైనా కరెక్షన్ అనుకునే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ రైతులనే కాదు, దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు, అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా, మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి, అందరి రైతులకు కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది. దాన్ని తీసేయాలనే ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు. చట్టంలో ఏమేమి చేంజ్లు ఇచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. మళ్ళీ కూడా మనకి నిపుణుల ప్రజెంటేషన్ ఉంది, అది క్లియర్గా ఇస్తారు. బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది, రైతులు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవాలనేది ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 minutes. ధరణి చట్టంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా విధంగా. ఇంకా యాక్చువల్గా నష్టం పూడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి మనము కొన్ని మాడ్యూల్స్, ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టు TM33 ఏదో ఈ మాడ్యూల్స్ తెచ్చి కొన్ని ఎర్రర్స్ మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేసాము లాస్ట్ 4 ఏళ్ళలో. చేసినా కూడా అందరికీ హెల్ప్ చేయలేకపోయాము, చట్టం మనకు ఆస్కారం కల్పించలేకపోయింది. సో వారందరికీ కూడా పర్మనెంట్గా నెక్స్ట్ 50 నుంచి 100 సంవత్సరాల వరకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా భూమి మీద, మీ హక్కుల మీద, భూమికి మరియు భూమి మీద ఉన్న మీ హక్కులకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో అది మీరందరూ కూడా నా రిక్వెస్ట్, జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ పాంప్లెట్ మనం ఇవ్వడం జరిగింది. మనం ఇంకా కూడా ఎక్కువ పాంప్లెట్ కాపీలు కూడా మనం ప్రింట్ చేస్తాము. సాఫ్ట్ కాపీలు కూడా మల్టిపుల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపిస్తాము. అండ్ ఇవాళ కూడా చాలామంది మల్టిపుల్ ఒక 15 విలేజ్ల నుంచి కూడా కొద్ది మంది వచ్చి ఉంటారు కంపల్సరీగా మనకి మూడిచింతలపల్లి మండలంలో. నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే, మీ ఊరికి వెళ్ళినప్పుడు కూడా అది రచ్చబండ అనేయండి, మీ ఊర్లో ఇప్పుడు ఎలాగో మొన్న నాకు చెప్పినట్టు నెక్స్ట్ 10 రోజులు అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లే ఉన్నాయి. సో మీరందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి ఎక్కడైనా కూడా నా రిక్వెస్ట్, ఈ చట్టంలో ఏమి ఉంది అనేది మీరు డిస్కస్ చేయండి. ఇవాళ విన్నది ఓకే, ఇప్పటి వరకు మీకున్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే డిస్కస్ చేయండి. డిస్కస్ చేశాక మళ్ళీ వచ్చైనా కూడా, మీకు ఇవాళనే అన్ని డౌట్లు వస్తాయని అనుకోను. ఇవాళ అయిపోయాక ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మీకు డౌట్ వచ్చా కూడా మళ్ళీ వచ్చి ఎంఆర్ఓ గారు మీకు అవైలబుల్ ఉంటారు ఎనీ టైము. మీరు వచ్చి డిస్కస్ చేయండి. అసలు ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పింది ఏంటి అంటే, ధరణి చట్టంలో లాగా మేము తెచ్చిందే శాసనం, ఇంక ఎట్టి పరిస్థితుల్లో మార్చమనే ఉద్దేశం కూడా ఉన్నటువంటి దానిలో LRU తీసుకొచ్చి ఆన్లైన్ రికార్డులో కొన్ని రైతుల పేర్లు రికార్డులు మిస్ అవ్వడం, వాళ్ళకి ఏం చేసుకోవాలో తెలియకపోవడం, అధికారులు కూడా ఆ రైతులకు ఏ సమాధానం చేయాలని, ఎందుకంటే కొన్ని మాడ్యూల్స్ లేకుండా అందులో సపోజ్ అప్పుడు ధరణి మాడ్యూల్లో ఆధార LRU నుంచి ధరణి మాడ్యూల్ తీసుకొచ్చినప్పుడు కొన్ని రైతుల పేర్లు మిస్ అయినాయి, సర్వే నెంబర్. వాళ్ళని మళ్ళీ ఎంట్రీ చేయాలంటే ఆ మాడ్యూల్లో అటు అధికారులకు కానీ అటు రైతులకు కానీ ఏం చేయాలో తెలియదు. ఇటు అధికారుల చుట్టూ తిరిగేది, ప్రజానాయకుల చుట్టూ తిరిగేది, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరిగేది, ఒకసారి పెట్టుకోవడం రిజెక్ట్ కావడం, మళ్ళీ చేయడం, ఏందనేది వాళ్ళకు గందరగోళంగా ఉండేది రైతులందరికీ కూడా.
తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ధరణి చట్టాల్లోని లోపాలను తీయడానికి ఈ కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకురావడానికి గత సంవత్సరం నుంచి కూడా ఎన్నో అధ్యయనాలు చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని రైతు సంఘాల నుంచి అధ్యయనాలు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే ఈ భూభారతి చట్టం 2025ను తీసుకురావడం జరిగింది. సో దీన్ని మన 4 జనవరి నాడు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ దానికి అనుగుణంగా బాగానే మొన్న ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజున రూల్స్ను కూడా తీసుకురావడం జరిగింది. గతంలో చూసుంటే మనం 1971 ROR చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అది చాలా మంచి చట్టం ఉండే. దాని ప్రకారంలోనే కానీ మనము మీకు ఇంతకుముందు ఆర్డీఓ గారు చెప్పినట్లు పట్టదారు పాస్బుక్స్ కానీ టైటిల్ డీడ్స్ కానీ ఇవ్వడం జరిగింది. సో ROR చట్టం వచ్చింది 71, కానీ దానికి రూల్ రికార్డులు అప్డేట్ చేసి ఇంకా 20% చేయకపోవటం వల్ల వాళ్లకు ఎలా ఎక్కించాలి అనేది ఒక అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా అంతకుముందు యాక్ట్లు ఏముంటుండే 71 యాక్ట్ల చట్టంలో ROR రికార్డు రూపొందించిన తర్వాత దాంట్లో ఏమైనా తప్పులుంటే దాని సవరణ కోసం నెక్స్ట్ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళేవాళ్ళు. అప్పీలేట్ అథారిటీలో ఒకవేళ న్యాయం జరగకుంటే రివిజన్ పిటిషన్ ఉండేది కలెక్టర్ గారి దగ్గర. ఈ విధమైన అవకాశం ఉంటుండేది. కానీ ఈ ధరణి చట్టం వచ్చిన తర్వాత అలాంటి అవకాశాలన్నీ కూడా మూసుకుపోయినాయి. అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవ్వరు కూడా రెవెన్యూ అధికారులకు ఏం అవసరం లేదు, వాళ్ళకు ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉంటే అవి ఎలక్ట్రానిక్ మాడ్యూల్ రూపంలో మనం దాంట్లో పోర్టల్లో పెడతాము. దట్ ఈజ్ ఫైనల్ రికార్డు. దాంట్లో ఉన్న వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఆ హక్కులను ఎవరైనా ఛాలెంజ్ చేయవలసిన వాళ్ళు సరాసరి నేరుగా సివిల్ కోర్టులను సంప్రదించవచ్చు అని చెప్పారు. ఆ విధంగా అంత కఠినంగా ఉండటం వల్ల కోర్టులో బిజీ ఉండటం వల్ల ఎవరు కూడా కోర్టుకు పోవటము, కోర్టు అనేది చాలా మీ అందరికీ తెలిసిన విషయమే. కోర్టుకు పోవటం వల్ల సంవత్సరాల కొద్దీ మనం తిరగటము, న్యాయం జరగకపోవటం అనే ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ రైతుల నుంచి రకరకాలుగా విజ్ఞప్తులు రావటం వల్ల మళ్ళీ ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం రావటంతో ఆ కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఏదైతే 1971 చట్టంలో ఉన్నవి, అదేవిధంగా ధరణి చట్టంలో ఉన్నవి, అదేవిధంగా తెలంగాణ ఫస్లీ యాక్ట్ 1370 ఫస్లీ యాక్ట్ ఈ 3 చట్టాల నుంచి తీసుకొని కొత్త చట్టాన్ని భూభారతి పేరిట ఈ 2025 జనవరిలో ఒక అసెంబ్లీలో ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని మనం అమలు చేసుకోవడం జరిగింది. ఈ చట్టం అంటే కొత్తగా ఏం రాసుకోలేదు. మనం 1317 ఫస్లీ చట్టం ఏదైతే ఉందో అంతకుముందు మనకు పానీలు రాసుకునేది, తర్వాత 71 ROR యాక్ట్ చట్టం ప్రకారం మనము పట్టదారు పాస్బుక్ టైటిల్ డీడ్స్ ఇచ్చుకున్నాము, రెగ్యులర్ పానీలు రాసుకునేది. ఆ తర్వాత ధరణి చట్టం వచ్చింది. ఇవన్నిటినీ కలిపి ఇప్పుడు కొత్త చట్టం భూభారతి చట్టం ద్వారా ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఎలక్ట్రానిక్ మాడ్యూల్ రికార్డు ఉంటుంది. దానికి అనుగుణంగా మళ్ళీ ఫిజికల్ రికార్డ్స్ ప్రతి సంవత్సరం ప్రింట్ తీసి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ప్రజలకందరికీ కూడా సర్టిఫైడ్ కాపీస్ రూపంలో ఫిజికల్గా కూడా వెరిఫై చేసుకునే రూపంలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ అప్పీల్ వ్యవస్థ, ఎవరైనా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్లో పేర్లు లేవు, నా పేరు బదులు ఫలాని వ్యక్తి పేరు చేరింది, ఇంకా నాకు దగ్గర హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను నన్ను నమోదు చేయలేదు అనుకుంటే అవన్నిటి కూడా మళ్ళీ తిరిగి నమోదు చేయించుకోవచ్చు. ఒకవేళ నమోదు చేసుకున్న సందర్భంలో ఏమైనా తప్పులు జరిగితే ఆ తప్పులపైన కూడా ఏమంటే ఇమీడియట్గా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కు అప్పీల్ అవకాశం అనేది కల్పించడమే ఈ యొక్క చట్టం ఉద్దేశం. దీన్ని నమ్ముకోవాలన్న అడ్డి పావుచేరు అడుగుతారు వాళ్ళు రైతులు. ఎవరు నమ్ముకోవాలని కూతురు పెళ్ళికో కానీ పిల్లల చదువులకో కానీ ఇతర అవసరాలు కానీ సడన్గా అమ్ముకోవాలంటే పేరు ఆన్లైన్లో పేరు లేకపోతే అమ్ముకోవడానికి వీలు కాదు. దాన్ని ఆసరాగా తీసుకుని పైరవికాలు నమ్ముకోవాలి, మేము రేంజ్కి వస్తాం, ఇంతకు మాకు ఇచ్చేసి మాటికి మాకు ఇచ్చేసి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని ఆ రైతులను మొగ్గ పెడతాం. అటువంటి కావద్దనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నెక్స్ట్ మేలో ఫస్ట్ వీక్ నుంచి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సెల్స్లు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలన్నిటి కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి. అందులో మీ మండలం కూడా లక్ష్మాపూర్లో రెవెన్యూ రీసర్వే విలేజ్ ఉంది. దానిలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఆధారగా సర్వే సరిగా చేయించలేదు. అక్కడ చాలాసార్లు కలెక్టర్ గారు చాలాసార్లు దాన్ని డిస్కస్ చేసి అసలు చాలా మిస్టేక్స్ ఉన్నాయి దీనిలో, దాన్ని సరిచేద్దామని సార్ కూడా ఒక సంకల్పంతో ఏ రకంగా చేద్దామనేది. సో ఈ భూభారతి చట్టం తర్వాత మనకి ఇందులో భూదార్ అనేది ఒక కొత్త అంశం ఇందులో ఈ భూభారతి చట్టంలో. ఎందుకంటే భూదార్ అంటే జస్ట్ లైక్ ఆధార్ లేకనే మన దానికి మనకు ప్రతి ఒక్క రైతుకు ఒక భూదార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అతనికి ఎక్కడ భూములు ఉండని ఎక్కడైనా మనకు ఆధార్ అనేది పర్మనెంట్గా ఒక నెంబర్ ఉన్నట్లయితే ఎటు పోయినా కానీ ఆధార్ నెంబర్ ఉంటుంది. ఈ భూదార్ నెంబర్ కూడా ల్యాండ్కి సంబంధించిన జస్ట్ లైక్ నెంబర్, అది యూనిక్ నెంబర్. అది నీకు ఎక్కడ భూములు ఉన్నా కానీ దాంతో మనకు లింక్ అవుతుంటుంది. ఆ భూదార్ అనేది ఇంకా మనకు యాక్ట్లో రూల్స్లో ఫ్రేమ్ తెరిచినారు.
దానికి ఏంటంటే మీకు మీ సర్వే నెంబర్లో కమతాలకి జస్ట్ లైక్ ఆన్లైన్ డిజిటల్ సర్వేతోని లాంగిట్యూడ్ జియో కోఆర్డినేట్స్తోని టైప్ చేసేసుకొని దాన్ని తీసుకొని ఒక కోఆర్డినేట్స్తో మ్యాప్కి ఉండడం జరుగుతుంది. దానికి సబ్సిక్వెంట్గా చేస్తామన్నారు ప్రభుత్వం. ఎందుకంటే మనకు సర్వేయర్స్ షార్టేజ్ ఉన్నది. లైసెన్స్డ్ సర్వేయర్స్తో తీసుకున్న ఏదైనా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. దాని తర్వాత మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతులందరూ కూడా గుండె నింద చేతులు వేసుకొని మంచిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే భూభారత చట్టంలో అన్ని వెసులుబాట్లు మనకు కల్పించింది. ఎందుకంటే గతంలో ఒక అధికారి ఒక మిస్టేక్, ఒక తహసీల్దారు ఒక పట్టాదారు ఇంకొకరికి మిస్టేక్ చేసినా కానీ దాన్ని కరెక్షన్ చేసేయాలంటే హైకోర్టు పోవాల్సిందే, సివిల్ కోర్టు పోవాల్సిందే, అప్పీల్ ప్రొవిజన్ లేకుండే. కానీ ఇప్పుడు మాత్రం అప్పీల్ వ్యవస్థను పెట్టింది కాబట్టి ఎక్కడైనా మిస్టేక్ జరిగిన లిమిట్ ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర తప్పు జరిగితే నా దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర వేసుకోవచ్చు. మా దగ్గర తప్పు జరిగిన సీసీల దగ్గర వేసుకోవచ్చు. దీనివల్ల ఏమంటే మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అధికారి కూడా దాన్ని తప్పు చేయాలంటే భయపడతారు. ఇప్పుడు ఎందుకు తహసీల్దార్ తప్పు చేసిండు అనుకోండి, ఇమీడియట్ ఆర్డీఓ దగ్గర అప్పీల్ ఉంటుంది. ఆర్డీఓ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. తహసీల్దార్ తప్పు చేసిండు అని చెప్పేసి ఆ ఇచ్చిన ఆర్డర్ను తప్పు చేయొచ్చు. ఇంకా వార్డెంట్లీ కింద అధికారి తప్పు చేసినా అతని మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. సో అటువంటి ప్రావిజన్స్ మనకి ఈ చట్టంలో కల్పించింది మనకు. కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా మనకి ఎందుకంటే మళ్ళీ మాకు కలెక్టర్ గారికి కూడా గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ కాబట్టి పోవాల్సి ఉంది. కలెక్టర్ గారు దీని తర్వాత కలెక్టర్ గారు మీకు అడ్రస్ చేస్తారు. తర్వాత రియల్గా మన మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. మనకు దీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గత ధరణి చట్టంలో ఏముండే లొసుగులు, ఈ చట్టంలో దానికి ఏ విధంగా అధిగమిస్తున్నాం, మనం ప్రావిజన్స్ ఏ రకంగా ఉన్నాయి, రైతులు ఏ చట్టం ఏ రూల్స్ ప్రకారంగా దాన్ని అందిపించుకోవచ్చు అనేది క్లియర్గా మా వాళ్ళు మీకు చెప్తారు. కాబట్టి మీ అందరూ రైతులందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఇంకొచ్చేపు ఉండి ఆ చట్టం మీద మీకు డౌట్స్ ఉన్నా కానీ నాకు నిపుణులు మీకు క్లారిఫై చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు దీన్ని మరొకసారి అందరూ కూడా మీకు ఇచ్చిన దీన్ని ఒకసారి అందరూ కూడా మీ పిల్లలతో కానీ మీరు కానీ చదువు వచ్చిన వాళ్ళు సొంతంగా చదువుకోండి. కొన్ని రైతులు చదివి రాని వాళ్ళు మీ పిల్లలతోని చదివించుకొని బాగానే అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.